ఆశీర్వాద కూడిక. ఇక్కడ మేము మా కుటుంబాలను కట్టుకున్నాం. మరి మీరు? అయితే ప్రతి శుక్రవారం రాజమహేంద్రవరంలో జరిగే ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో పాల్గొనండి. ఈ కూడిక జరుగు స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. ఆశపడినట్టు నీ కొరకు నా ప్రాణం ఆశపడుతుంది. దుప్పి నీటి వాగు కొరకు ఆశపడినట్టు నీ కొరకు నా ప్రాణం ఆశపడుతుంది. నీ కొరకు నా ప్రాణం ఆశపడుతుంది. నీ కొరకు నా ప్రాణం ఆశపడుతుంది. యేసయ్యా స్వరమే నాకు వినబడున
యేసు నామములో అందరికీ వందనాలు. దేవుని బిడ్డలారా, మనం చదువుకున్నాం ఈ కీర్తనలో ఉన్న కొన్ని వచనాలను మనం చూద్దాం. చూడండి, 11వ వచనం, వారు దీనులు భూమిని స్వతంత్రించుకుంటారు అని వ్రాయబడింది. 22వ వచనాన్ని చూసినప్పుడు యెహోవా ఆశీర్వాదం నొందిన వారు భూమిని స్వతంత్రించుకుంటారు. 29వ వచనాన్ని చూస్తే నీతిమంతులు భూమిని స్వతంత్రించుకుంటారు. 34వ వచనం చూస్తే యెహోవా కొరకు కనిపెట్టి ఆయన మార్గాలను అనుసరించు వారు భూమిని స్వతంత్రించుకుంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ భూమి మీద ఒక వ్యక్తి నిర్మలంగా, నీతిగా, మంచిగా బ్రతకేయాలి అంటే, సమాధానంగా, సంతోషంగా జీవించాలి అంటే, అలాంటి వాళ్ళు ఎవరై ఉంటారు అని బైబిల్ చెప్తా ఉంది అంటే, వారు దీనులై ఉంటారు అంట. దీనత్వాన్ని కలిగి ఉన్నవాడు భూమి మీద బ్రతికేయగలుగుతాడు. ఏ బంధకాలు లేకుండా, ఏ కట్లు లేకుండా, ఏ అడ్డులు, ఆటంకాలు, అపరాధాలు లేకుండా బ్రతకగలగడం ఎవరికి సాధ్యము అంటే అది దీనులకే సాధ్యం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గర్వంతో ప్రతి చిన్నదానికి కయ్యనికి కాలు దువ్వుతూ, ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ, తన్ను తాను బలపరుచుకుంటూ, గర్వంగా, డంబంగా ప్రవర్తించేవారు భూమి మీద మంచిగా బ్రతకడానికి చాలా కష్టం. కానీ దీనులు మాత్రం, దేవుని బిడ్డలారా, భూమి మీద ఒక స్వతంత్రతను కలిగి, ఒక విడుదలను కలిగి, ఒక చక్కటి జీవితాన్ని జీవిస్తారు అని పరిశుద్ధ గ్రంథంలో కీర్తనాకారుడు ఈ అద్భుతమైన కీర్తనని పాడుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంతేకాదు, తను చెప్తున్నాడు 22వ వచనంలో చూస్తే, యెహోవా ఆశీర్వాదం నొందిన వారు భూమిని స్వతంత్రించుకుంటారు. దేవుని ఆశీర్వాదం మానవులందరికీ కూడా కావాలి. ఈ ఆశీర్వాదాన్ని పొందకుండానే చాలామంది దైవాశీర్వాదం లేకుండా జీవిస్తున్నారు. దేవుని బిడ్డలైన వారు దైవాశీర్వాదాన్ని కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. చాలామంది దేవుని ఆశీర్వాదం అంటే ఏదో ఈ లోకంలో బాగా డబ్బు ఉండడమే దేవుని ఆశీర్వాదమేమో అనుకుంటారు. అది చాలా పెద్ద పొరపాటు. డబ్బు ఉండడం దేవుని ఆశీర్వాదం కాదు. దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి దేవుడి యొక్క దీవెనలు పొందుకోవడం, దేవుణ్ణి పరిపూర్ణంగా కలిగి ఉండడమే దైవాశీర్వాదం. ఒక వ్యక్తి దేవుణ్ణి తెలుసుకోవడం, దేవుణ్ణి నమ్ముకోవడం, దేవుని దగ్గరికి రావడం, దేవుణ్ణి సేవించడం, దేవుని మాటలు వినడం, దేవుని ఆత్మచేత నింపబడడం, ఇవన్నీ కూడా దైవాశీర్వాదాలు. అయితే చాలామంది ఆశీర్వాదం అనగానే ఈ లోకంలో ఏదో కొంత డబ్బు ఉండడమేమో అనుకుంటారు. ఇది డబ్బు ఉండడం ఆశీర్వాదం ఎప్పటికీ కాలేదు. అయితే ఈ ఆశీర్వాదాన్ని పొందిన వాడు భూమి మీద ఒక స్వతంత్రుడిగా, ఒక విడుదల పొందిన వ్యక్తిగా, తాను సమాధానంగా, సంతోషంగా జీవించడానికి దైవాశీర్వాదం ప్రతి వ్యక్తికి కలగాలి. ఈ లోకంలో చాలామంది ఆలోచన ఏంటి అంటే, డబ్బున్న వాళ్ళు, లేకపోతే బలమున్న వాళ్ళు, లేకపోతే హోదా, అంతస్తు ఉన్నవాళ్ళు చాలా మంచిగా ఉంటారేమో అని ఊహిస్తూ ఉంటారు. లేదు, దేవుని బిడ్డలారా, దైవాశీర్వాదం పొందిన వాళ్ళే దేవునిలో ఆ సమాధాన స్థితిని, ఆ విడుదలను, నెమ్మదిని, నిశ్చయతను పొందగలుగుతారు. హల్లెలూయా. దైవాశీర్వాదం మనకి కళ్ళకి కట్టినట్టుగా కనబడతా ఉంది. పరిశుద్ధ గ్రంథంలో భక్తుల్ని చూసినప్పుడు ఆశీర్వాదం పొందిన వారు, ఆశీర్వాదం పొందని వారు మనకి ప్రత్యేకంగా ఒక వ్యత్యాసంగా కనబడతా ఉన్నారు. మనం యాకోబు, యాసావులను చూసినప్పుడు యాసావుకి దైవాశీర్వాదం లేదు, తనకు తానే జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్నాడు. యాకోబు అయితే తనకు లేని ఆశీర్వాదం కోసం ప్రాకులాడి దైవాశీర్వాదంలో నిలిచాడు. దేవునికి స్తోత్రం. అతడు దేవుడు కావాలని, దేవుడి బిడ్డగా, దేవుని సంతానంగా తాను ఉండాలనుకున్నాడు. అందుకనే అతడు దైవ జనాంగమయ్యాడు. దేవుడు యాకోబుతో ఉన్నాడు. దేవునికి స్తోత్రం. యాకోబుని దేవుడు ఆశీర్వదించాడు.
యాకోబు సంతానాన్ని దేవుడు ఇశ్రాయేలీలు అని తన సంతానంగా తన స్వాస్థ్యంగా పిలుస్తున్నాడు. కారణం ఏంటి అంటే యాకోబు దైవాశీర్వాదాన్ని పొందుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునితో ఉండడం, దేవుడి సాన్నిధ్యాన్ని అనుభవించడం, దేవుని ప్రసన్నతలో ఆనందించడం యొక్క ఆశీర్వాదం కంటే లోకంలో ఏదీ ఎక్కువైంది కాదు. నువ్వు ఎన్ని సుఖాలు కలిగి ఉన్నా, ఈ లోకంలో ఎన్ని ధనధాన్యాలు కలిగి ఉన్నా, ఎన్ని పేరు ప్రఖ్యాతులు కలిగి ఉన్నా, దేవుడు సాన్నిధ్యంలో ఉన్న సంతోషముతో, దేవుడు ముఖకాంతిలో ఉన్న ఆనందంతో అవి ఎప్పటికీ కూడా సాటి రాలేవు. యాసావు ఈ లోకంలో చాలా ధనవంతుడిగా ఉన్నాడు. అందుకని యాకోబు అతనికి బహుమతులు పంపినప్పుడు అంటున్నాడు, అవన్నీ నాకెందుకు, నాకే చాలా ఉన్నాయి అంటున్నాడు. ఈ లోకంలో ధనవంతుడిగా అతడు ఉన్నాడు కానీ దేవుడు లేనివాడిగా ఉన్నాడు. యాసావు అయితే, యాకోబు అయితే దేవుణ్ణి కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు అతనితో మాట్లాడుతున్నాడు. అతడి మొక్కుబడులు దేవుడు అంగీకరిస్తున్నాడు. దేవుడు అతనితో మాట్లాడే దేవుడిగా ఉన్నాడు. అతన్ని దర్శించిన దేవుడిగా, అతన్ని ప్రత్యేకమైన ఒక జనాంగంగా ఏర్పాటు చేసుకున్న దేవుడిగా మనకి కనబడతా ఉన్నాడు. హల్లెలూయా. ఈ రోజున దేవుడు లేని వారందరూ కూడా ఎంతో దురదృష్టవంతులు. దేవుని బిడ్డలారా, వాళ్ళు ఈ లోకంలో డబ్బు కలిగి ఉండొచ్చు, అధికారం కలిగి ఉండొచ్చు, హోదా అంతస్తు కలిగి ఉండొచ్చు, కానీ దేవుడు లేని బిడ్డలు, ఆశీర్వాదము లేని వాళ్ళే. దేవుని కలిగిన వారు ఏమీ లేకపోయినా, వారు కడు పేదలైనా, వారు ఈ లోకంలో ఎందుకు కొరగాని వారైనా వారు భాగ్యవంతులే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇలాంటి గొప్ప ఆశీర్వాదాన్ని ఈ రోజున దేవుని బిడ్డలుగా మనము కలిగి ఉన్నాం. తరువాత చూస్తే 29వ వచనములో అంటున్నాడు, నీతిమంతులు భూమిని స్వతంత్రించుకొందురు. నీతి గలవారు, ధర్మశాస్త్రాన్ని వినేవాడు నీతిమంతుడు కాడు, కానీ వాక్యానుసారంగా జీవించడానికి ఇష్టపడేవాడు నీతిమంతుడిగా ఎంచబడతాడు. హల్లెలూయా. ఎవరైతే దేవుని మాటను వినాలి అనుకోవడం ఒక్కటే సరిపోదు, కానీ ఆ వాక్య ప్రకారం నేను జీవించాలి, నేను నడుచుకోవాలి, నా ప్రభువు చెప్పినట్లు నేను నడాలి, నా తండ్రి మార్గాన్ని నేను అనుసరించాలి, నా యేసయ్యను వెంబడించాలి, నేను ఆయనతో కలిసి జీవించాలి. ఇలాంటి నిర్ణయం, తీర్మానం దేవుని బిడ్డలారా ఈ లోకంలో కూడా నిన్ను ఒక అద్భుతమైన వ్యక్తిగా జీవింపజేయగలుగుతుంది. అది ఎంతో నెమ్మదిని, సమాధానాన్ని, శాంతిని, విశ్రాంతిని, గొప్ప నిశ్చయతని, నిబ్బరాన్ని కలిగి ఉంచగలుగుతుంది. హల్లెలూయా. కాబట్టి నేను దేవుణ్ణి అనుసరించాలి, దేవుణ్ణి వెంబడించాలి, దేవుడు ఏం చెబుతాడో అలాగ బ్రతకాలి. నేను అలా బ్రతుకుతున్నానా లేదా, నా మాటలు దేవుడు చెప్పినట్టు ఉంటున్నాయా, నా క్రియలు అలా ఉంటున్నాయా, నా ప్రవర్తన అలా ఉంటుందా అని పరిశీలన చేసుకునేవారు. అలాంటి గొప్ప ఆసక్తిని కనపరిచేవారు. అలాంటి గొప్ప తీర్మానంలో జీవించేవారు అందరూ కూడా ఏమవుతున్నారు అంటే ఈ లోకములో ఒక గొప్ప నెమ్మది గలవారిగా ఉండగలుగుతారు. హల్లెలూయా. ఎన్ని తుఫానులు వచ్చినా వారి జీవితాన్ని కదల్చలేవు. హల్లెలూయా. ఎన్ని అడ్డులు, ఆటంకాలు, అవరోధాలు కలిగిన దేవుని బిడ్డలారా వారు నిశ్చలంగా ఉండగలుగుతారు. ఒంటరితనమైన, రోగమైన, ఇతరత్ర ఇబ్బందికరమైన పరిస్థితులైనా, ఈ లోకంలో ఏ వ్యతిరేకమైన పరిస్థితి కూడా వారిలో ఉన్న మనశ్శాంతిని కదల్చలేవు. హల్లెలూయా. కారణం ఏంటి అంటే వారు నీతిమంతులై ఉన్నారు. చప్పట్లు కొట్టి దేవుని నామానికి మహిమ చెల్లించుదాం. కాబట్టి ఒక దేవుని బిడ్డగా నీవు ఈ లోకములో ఒక సమాధాన స్థితిలో ముందుకు సాగడానికి ఏది అంటే దైవ ఆశీర్వాదములో, దైవ నీతిలో దేవుని బిడ్డలారా దీనులుగా సాగిపోవాలి. తరువాత చూడండి, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 35వ వచనంలో చూస్తే ఇక్కడ
ఎవరు స్వతంత్రులుగా ఉండగలుగుతారో కనబడుతుంది. 3వ అధ్యాయం 35వ వచనం. జ్ఞానులు ఘనతను స్వతంత్రించుకుందురు, జ్ఞానులు ఘనతను స్వతంత్రించుకొందురు. బుద్ధిహీనులు దేవుని ఘనతలోకి ఎవరు ప్రవేశించగలుగుతారు అంటే, ఆ ఘనతలో వారు స్థిరంగా ఎలా ఉండగలుగుతారు అంటే, పరలోకమే కాదు దేవుని బిడ్డలారా, దేవదూతలు ఈ భూమి మీద మనుషులు మనల్ని చూస్తున్నారు అనుకుంటాం. మనల్ని భూమి మీద మనుషులు చూడడం పెద్ద విడ్డూరం ఏం కాదు, కానీ దేవదూతలు మనల్ని తొంగి చూస్తున్నాయి. దేవదూతలు మన వైపే చూస్తూ ఉన్నాయి. మనం నడిచే జీవిత విధానాన్ని చూసి అవి హర్షధ్వనులు చేస్తూ ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. పరలోక సంతోషం ఏంటి, పరలోక ఆనందం ఏంటి అని మనం గమనిస్తున్నప్పుడు, భూమి మీద దేవుని బిడ్డలుగా మనం దేవుడిలో ఉన్న మన విశ్వాసాన్ని, దేవుడి మీద ఉన్న మన ప్రేమని, దేవుడి మీద మనకున్న విధేయతని, దేవుడి కొరకు మనం పాటుపడే విధానాన్ని, దేవుడి కొరకు మనం జీవించే జీవితాన్ని చూచి ఆనందించడమే పరలోక రాజ్యములో దేవుని దగ్గర దేవదూతలు చేసే పని అయి ఉంది. హల్లెలూయా. దేవదూతలు కూడా మన లోపల, మన అంతరంగములో మనం ఎలాగ నడుచుకుంటున్నాం, ఎలా ప్రవర్తిస్తున్నాం అనే దాని మీద మనస్సు కలిగి ఉన్నారు. ఇది మీరు ఎలా చెబుతారండి అంటే, మనకి లూకా సువార్త 15వ అధ్యాయంలో యేసు ప్రభువే చెప్పారు, మారు మనసు పొందు ఒక పాపి విషయంలో పరలోకం ఏం చేస్తుందట, ఆనందిస్తూ ఉంది. హల్లెలూయా. ఎక్కడ మనస్సు మార్చుకుని, పాపం వద్దు నాకు దేవుడు కావాలి, చెడు వద్దు మంచి నాకు కావాలి, చీకటి వద్దు నాకు వెలుగు కావాలి, అపవిత్రత వద్దు నాకు పరిశుద్ధత కావాలి అనే వ్యక్తి గురించి పరలోకం ఏం చేస్తుందట, హర్షధ్వనులు చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. పరలోకంలో అది మామూలు సంతోషం కాదు, ఒక గొప్ప సంతోషంగా అక్కడ అది ప్రకటించబడుతుంది, అది ప్రచురించబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దేవుడు ఎంత గొప్ప జీవన విధానంలో మనం ఉన్నామో చూడండి దేవుని బిడ్డలారా. మనం భూమి మీద ఆకాశం కింద ఏదో తడుక్కుంటున్నాం, ఏదో చేసుకుంటున్నాం అనుకుంటున్నాం, కానీ నీ కోసం పరలోక ద్వారాలు తెరవబడి ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. పరలోకం అంతా నీ వైపే చూస్తూ ఉంది. దేవుడు నీ వైపే చూస్తున్నాడు. ఆయన అక్కడ నుంచి నేను చూసుకుని నవ్వుకుంటా ఆనందిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అక్కడ ఏం చేస్తున్నాడు అంటే, ఒక భక్తుడు చెప్పిన మాట గుర్తొస్తుంది. కింద భక్తుడు ఏం చేస్తున్నాడంట, పాట పాడుతున్నాడంట. ఆయన భక్తుడు అయితే అందరూ ఏం చేస్తారంటే, ఈయన పాట పాడడం సరిగా రావడం లేదు, గొంతు కూడా సరిగా బాగోదు. అందరూ నవ్వేటప్పటికీ దానికి చాలా సిగ్గేసింది. అందరూ నవ్వుతున్నారు, పాట పాడడం నాకు రావడం లేదు, నా రాగం రావడం లేదు అని చెప్పి ఇతడు చాలా బాధపడతా ఉంటే, ఇక నుంచి రేపటి నుంచి నేనేం చేయను, పాట పాడను అనుకున్నాడట. రోజు ఒక పాట పాడేవాడు. ఈసారి నేను ఇంకా పాటే పాడను అనుకుని కూర్చోవాలనుకుని నిశ్చయించుకున్నప్పుడు ఆ రాత్రి అతడికి ఒక కలలో తన పాట పాడుతున్నాడు. ఆకాశం వైపు చూసేటప్పటికి దేవుడు దానికి అనువుగా తాళం వేస్తున్నాడట. దేవునికి స్తోత్రం. ఆయన చేతులు కదపడం, ఆయన కాళ్ళు కదపడం అక్కడ స్పష్టంగా కనబడుతుందట. ఈ పాటకి అనుగుణంగా ఆయన చేతులు కడుపుతున్నాడు, చప్పట్లు కొడుతున్నాడు, కాళ్ళతో కూడా ఆయన చప్పట్లు కొడుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన కాలు కదపడం, చేతులు కదపడం చూసిన తర్వాత అప్పుడు అర్థమైంది, చిచి పిచ్చిమాలో కానీ నేను ఏంటి మనుషుల కొరకు పాడుతున్నాను అనుకుంటున్నాను ఇంతకాలం. నేను మనుషుల కొరకు పాడడం లేదు, నా ప్రభు కొరకు పాడుతున్నాను. హల్లెలూయా. నా దేవుని కొరకు నేను పాడుతున్నాను. ఈ పిచ్చి మనుషుల కొరకు కాదు, వీళ్ళ కొరకు కాదు. వీళ్ళు నన్ను మెచ్చుకుంటే ఏంటి, మెచ్చుకోకపోతే ఏంటి, నా మీద దృష్టి పెడితే ఏంటి, దృష్టి పెట్టకపోతే ఏంటి, నేను గొప్ప అని చెబితే ఏంటి, చెప్పకపోతే ఏంటి,
నా దేవుడే నా పాటకి తాళం వేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంత అద్భుతమైన జీవితం మనది దేవుని బిడ్డలారా. నిన్ను పరలోకం తొంగి చూస్తూ ఉంది. యేసయ్య నీ ఆనందం దేవుని ఆనందం. హల్లెలూయా. అందుకనే దేవుడు అంటున్నాడు, నీ సమస్త బాధల కొరకు నేను బాధ నొందాను అంటున్నాడు. అంటే ఇంకా ఒక్క బాధ విడిచిపెట్టినా నువ్వు ఏడుస్తూ కూర్చుంటావని మొత్తం బాధలన్నిటి కొరకు ఏమైపోయాడట, ఆయనే బాధపడిపోయాడట. అయితే దేవుని బిడ్డలారా, ఈ రోజున దేవుడు కూడా మనల్ని ఏడవడానికి ఇష్టపడడం లేదు. అందుకని మన సమస్త బాధల కొరకు ఆయన ఏం చేశాడట, బాధనుందాడు. హల్లెలూయా. ఏ ఒక్క బాధ నీ కొరకు వదిలేసినా నువ్వు ఏడుస్తూ కూర్చునేవాడివి, ఏడుస్తూ కూర్చునేదానివి. కాబట్టి నిన్ను ఏడిపించను నేను అని మొత్తం బాధలన్నీ ఆయనే విషంలాగా మింగాడు. ఆయన మన విషయాన్నంతా మింగాడు, మన శిక్ష అంతా ఆయన మింగాడు. దేవుని బిడ్డలారా, కారణం ఏంటి అంటే మనం ఎప్పుడు ఆనందంగా కేకలేస్తూ దేవుణ్ణి స్తుతి చేయాలి అని. దేవునికి స్తోత్రం. ఈ విషయాన్ని మీరు గ్రహించాలి. పరలోకం అంతటి దృష్టి నీ మీద కేంద్రీకరింపబడి ఉంది. ప్రతి క్షణం పరలోకం ఎవరిని చూస్తుంది, దేవుడు ఎవరిని చూస్తున్నాడు అంటే నిన్నే చూస్తున్నాడు. అందుకనే దేవుడు ఒక అద్భుతమైన వాగ్దానాన్ని ఇచ్చాడు. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 15వ వచనంలో చూస్తే, స్త్రీ తన గర్భాన పుట్టిన చంటిబిడ్డని కరుణించకుండా మరిచిపోతుందా? వారైనా మరిచిపోవచ్చు, కానీ నేను మాత్రం నిన్ను మరిచిపోను. చూడు, నా అరచేతుల్లో నీవు చెక్కబడి ఉన్నావు, నీ ప్రాకారాలన్నీ నిత్యము నా ఎదుట ఉన్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత గొప్ప అద్భుతమో చూడండి. 24 గంటలు దేవుడు నిన్ను చూస్తున్నాడు అని దేవుని బిడ్డ నువ్వు గ్రహించాలి. హల్లెలూయా. అందుకనే బాధల్లో కూడా సంతోషించే భక్తులు ఉన్నారు దేవుని బిడ్డలారా. బాధల్లో సంతోషించమంటే ఎవరు సంతోషించగలరు? ఎవ్వరూ అలా చెయ్యలేరు. దానికి చాలా పెద్ద అభ్యాసమే చేయాలి, పెద్ద సాధనమే చేయాలి. ఎందుకంటే బాధ రాగానే మన గుండెల్లోండి దుఃఖం ఏం చేస్తుంది, కట్టలు తెగి ప్రవహిస్తుంది. కొందరు భక్తులకి దేవుడు అలాగ అద్భుతమైన పాఠాలు నేర్పాడు, వారిని అద్భుతమైన జీవన విధానములో నడిపించాడు కూడా. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే దేవుడు నిన్ను చూస్తున్నాడు, పరలోకం నిన్ను చూస్తుంది. దేవుడు కనుసైగలలో నువ్వు ఉన్నావు. ఆయన నిన్ను చూస్తూ 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 మురిసిపోతున్న అద్భుత తండ్రిని మీరు కలిగి ఉన్నారు. దేవుని బిడ్డలారా, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. పరమ తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అయ్యా, నీ బిడ్డలు అయ్యా నీ జ్ఞాపకాలలో ఉన్నారయ్యా, నీ జ్ఞాపకాలలో ఉన్నారు తండ్రి. అయ్యా, నీ దృష్టిలో ఉన్నారు ప్రభా, నీ ఆలోచనల్లో ఉన్నారయ్యా. అయ్యా, నీకు వందనాలు. నీ సంతోషం, నీ ఆనందం మేమే తండ్రి. నీ అతిశయం మేమే ప్రభువా, నీ అతిశయం మేమే ప్రభువా. అయ్యా, నీ జయము మేమే ప్రభువా, నీ బలము మేమే ప్రభువా, నీ మహిమ మేమే ప్రభువా. ఆశీర్వదించండి అయ్యా. అట్టి రీతిగా నీ బిడ్డలు బ్రతుకుదురుగాక, బ్రతుకుదురుగాక. యేసునామములో దీవించమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఇది కుటుంబ ఆశీర్వాద కూడిక. ఇక్కడ మేము మా కుటుంబాలను కట్టుకున్నాం. మరి మీరు? అయితే ప్రతి శుక్రవారం రాజమహేంద్రవరంలో జరిగే ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో పాల్గొనండి. ఈ కూడిక జరుగు స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని 7 అభిషేక స్వస్థత ఆదివారపు ఆరాధనలు
ఫిబ్రవరి 15వ తేదీ నుండి ప్రారంభించబడును. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని అభిషేక ఆదివారపు ఆరాధన ఇప్పుడు ప్రతి ఆదివారం ఉదయం 9:30 నుండి ప్రారంభించబడును. తప్పక పాలు పొందండి, దైవిక ఆశీర్వాదం పొందండి. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మీ ప్రార్థన అవసరతలకు 9494940072 మరియు 73. ఈ టీవీ కార్యక్రమాన్ని చూసి ఆశీర్వదించబడినట్లయితే దహించు అగ్ని టీవీ పరిచర్యకు మరియు బ్లెస్సింగ్ ల్యాండ్ కు సహకరించండి. దహించు అగ్ని ట్రస్ట్ కరెంట్ అకౌంట్ నెంబర్ 357222444370, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచ్, రాజమహేంద్రవరం. మై అడ్రస్ డాక్టర్ థామస్ దహించు అగ్ని మినిస్ట్రీస్, తుమ్మలోవా, రాజమహేంద్రవరం.